వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మనం చేస్తున్నాము మారుతి సుజుకి ఇర్టిగా వెహికల్ 40,000 PMS సర్వీస్. ఈ వెహికల్ వచ్చేసి 2020 మోడల్ ఉంది. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్ సర్వీసింగ్ చేస్తున్నాం మనం. సో వీడియోలో ఎండ్ వరకు తప్పక చూడండి. స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. సో ఈ వెహికల్లో ఏమేమి స్పేర్ పార్ట్స్ యూజ్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. సరే రండి. సో ఇది వచ్చేసి ఏసీ ఫిల్టరు 357 రూపీస్ ఉంది, మారుతి సుజుకి ఒరిజినల్. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, ఇది వచ్చేసి 305 ఉంది. ఎయిర్ ఫిల్టరు అనేది ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి చేంజ్ చేసుకుంటే బెటర్. మీరు అట్లీస్ట్ మైలేజ్ ప్రకారంగా అది బాగుంటుంది. అట్లీస్ట్ 5,000 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ అన్నా చేయాలి. నేనైతే పర్సనల్ సజెషన్ ఏంటంటే 5,000 కిలోమీటర్స్కి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తాను. 10,000 కిలోమీటర్స్కి కంప్లీట్ రీప్లేస్ చేయాలి, 5,000 కిలోమీటర్స్కి క్లీన్ చేయాలి. బెటర్ 5,000 కిలోమీటర్స్కి కొత్తది వేసుకోవడం బెటర్. ఉంది. ఇది వచ్చేసి మొబైల్ ఇంజిన్ ఆయిల్ 5W40 ఆయిల్ యూజ్ చేస్తున్నాం ఈ వెహికల్ లో. దీని ప్రైస్ వచ్చేసి 3931 ఉంది. మీరు బడ్జెట్ లేకపోతే దీంట్లో మీరు 5W30 ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 5W30 వచ్చేసి సెమీ సింథటిక్ ఉంటుంది. ఇది 5W40 వచ్చేసి అడ్వాన్స్ ఫుల్లీ సింథటిక్ ఉంటుంది ఆయిల్. సో ఈ వెహికల్ లో ఏంటంటే మనము ఫుల్లీ సింథటిక్ అడ్వాన్స్ ఫుల్లీ సింథటిక్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము 5W40. ఇది వచ్చేసి ఇంజన్ ఫ్లషింగ్ బ్రిడాల్ కంపెనీది. ఇది వచ్చేసి రేడియేటర్ ఫ్లషింగ్. ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్ బాష్ కంపెనీ యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి కూలెంట్ మైల్ కంపెనీది యూజ్ చేస్తున్నాము. అది వచ్చేసి డిస్టిల్ వాటర్. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంజన్ ఫ్లషింగ్ చేస్తున్నాము. ఇంజన్లో ఒక 15-20 మినిట్స్ రన్ చేసిన తర్వాత ఆయిల్ డ్రైన్ చేసుకోవాలి. సో ఈ ఇంజన్ ఫ్లషింగ్ వల్ల యూజ్ ఏంటంటే ఆయిల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తము ఆయిల్ పల్చగా అయిపోయి ఆయిల్తో పాటు బయటికి వచ్చేస్తాయి. సో ఇంజన్ లైఫ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉంటుంది ఈ ప్రోడక్ట్. ఇది వచ్చేసి రేడియేటర్ ఫ్లషింగ్, ఇంజన్ కూలెంట్లో వేస్తారు ఇది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కూలెంట్ లైన్స్, రేడియేటర్ కూలెంట్ లైన్స్ జామ్ అవ్వకుండా మనకి సేఫ్టీ ఉంటుంది ఇది. సో కూలెంట్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుంది దీనివల్ల. గాడి స్టార్ట్ కర్. సో ఇప్పుడు ఒక 20 మినిట్స్ వరకు ఈ వెహికల్ ఇలాగే రన్ చేయాలి. దీని తర్వాత ఇంజన్ కూలెంట్ అండ్ ఇంజన్ ఆయిల్ డ్రైన్ చేయాలి. ఓకే, అప్పటిదాకా మనం ఏంటంటే ఫస్ట్ దీనికి అండర్ బాడీ అది చెక్ చేసుకుందాం, వెహికల్ ఎలా ఉందనేది. సస్పెన్షన్, అండర్ బాడీ అది చెక్ చేసుకుందాము. బ్రేక్స్ కూడా చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఒకసారి అండర్ బాడీ చెక్ చేసుకుందాము. దీంట్లో కూలెంట్ లీకేజ్, ఆయిల్ లీకేజ్ ఏమన్నా ఉందా లేదా అనేది. అండ్ అండర్ బాడీ డ్యామేజెస్ కూడా చెక్ చేసుకుందాము. సస్పెన్షన్ కూడా చెక్ చేసుకుందాము. అండర్ బాడీలో మెయిన్ థింగ్స్ ఏంటంటే రియర్ షాక్ అబ్జర్వర్స్ ఆయిల్ లీకేజు, ఇంజిన్ ఆయిల్ లీకేజు, కూలెంట్ లీకేజు. మేజర్గా ఏంటంటే ఇక్కడ ఈజీఆర్ వాల్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కూలెంట్ ఎల్బో పైప్ నుంచి కూలెంట్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ డ్రై షాప్ బూట్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా, లేదంటే షాక్ అబ్జర్వర్స్ ఏమైనా లీకేజ్ అవుతున్నాయా, ఆయిల్ లీకేజ్ అవుతున్నాయా, షాక్ అబ్జర్వర్స్, ఇంజిన్ ఆయిల్ లీకేజు, కూలెంట్ లీకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. సో అండర్ బాడీ చెక్ చేసుకున్న తర్వాత మేము ఇప్పుడు వీల్ బేరింగ్ చెక్ చేసుకుంటున్నాము. 4 వీల్స్ బేరింగ్స్ కండిషన్ ఎలా ఉంది, హమ్మింగ్ నాయిస్ ఏమన్నా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాము. దీని తర్వాత 4 వీల్స్ టైర్స్ ఓపెన్ చేసి బ్రేక్స్ కండిషన్ కూడా చెక్ చేసుకుంటాము. బ్రేక్స్ ప్యాడ్స్, బ్రేక్ లైనర్స్ అండ్ వీల్ సిలిండర్స్ కూడా చెక్ చేసుకుంటాము.
ఈ వెహికల్కి బ్రేక్ ప్యాడ్స్ ఫస్ట్ టైం చేంజ్ అవుతున్నాయి. సో బ్రేక్ ప్యాడ్స్ అనేది డిపెండ్ ఆన్ డ్రైవింగ్ పైన ఆధారపడి ఉంటుంది. మినిమం 20,000 కిలోమీటర్స్ నుంచి 40,000 కిలోమీటర్స్ దాకా బ్రేక్ ప్యాడ్ లైఫ్ వస్తుంది. ఇక్కడ మేము రియర్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా ఓపెన్ చేసుకున్నాము, వీల్ సిలిండరు అండ్ బ్రేక్ షూస్ చెక్ చేసుకోవడానికి. ఇక్కడ మేము న్యూ బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేస్తున్నాము. బ్యాటరీ వాటర్ చెక్ చేయలేదు. ఇక్కడ మేము బ్యాటరీ వాటర్ చెక్ చేసుకుంటున్నాము, బ్యాటరీ వాటర్ లెవెల్ అండ్ గ్రావిటీ కండిషన్ ఎలా ఉందో బ్యాటరీది. ఇక్కడ మేము ఇంజిన్ ఆయిల్ అండ్ ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేసుకుంటున్నాము. చూడండి ఆయిల్ ఎలా మొత్తం పల్చగా అయిపోయింది. సో ఇది ఏంటంటే ఇంజిన్ ఫ్రెషింగ్ యూస్ ఏంటంటే ఇది పల్చగా అయిపోయి ఆయిల్ మొత్తం మనకు నీట్గా బయటికి వచ్చేస్తుంది. ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేస్తున్నాము, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఇది కూడా ఆయిల్తో పాటు ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి చేంజ్ చేయాలి, 1 ఇయర్కి ఒకసారి. ఇది వచ్చేసి ఇంజిన్ కూలెంట్ డ్రైన్ చేసుకుంటున్నాము. దీంట్లో కూడా మనం ఫ్లషింగ్ యాడ్ చేసాము, ఇంజిన్ ఫ్లషింగ్. సో కంప్లీట్గా మొత్తం డ్రైన్ చేసుకున్న తర్వాతనే ఫ్రెష్ కూలెంట్, కొత్త కూలెంట్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆయిల్ డ్రైన్ నట్ ప్రాపర్ టార్క్ ఇస్తున్నాము. ఆయిల్ డ్రైన్ నట్కి ప్రాపర్గా గట్టిగా టైట్ చేసుకోవాలి. ఆయిల్ డ్రైన్ నట్ మరి ఓవర్ టైట్ కాకుండా మీడియం టైట్ చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఫిల్టర్ కూడా ఓవర్ టైట్ చేయకుండా మీడియం టైట్ చేసుకోవాలి ఆయిల్ ఫిల్టర్ కూడా. లేదంటే ఆయిల్ ఫిల్టర్ ఎక్కువ ఓవర్ టైట్ చేస్తే ఓరింగ్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దీని తర్వాత ఏంటంటే మనం ఇంజిన్ ఆయిల్ వేస్తున్నాము. సో ఆయిల్ డ్రైన్ నట్ అండ్ ఆయిల్ ఫిల్టర్ ప్రాపర్గా ఫిట్ చేసుకున్న తర్వాత ఇంజిన్ ఆయిల్ వేయాలి. ఇక్కడ వచ్చేసి మనము ఇంజిన్ కూలెంట్ వేస్తున్నాము. ఇది వచ్చేసి డిస్టిల్ వాటర్, 2 లీటర్స్ కూలెంట్ వేసిన తర్వాత మిగతాది డిస్టిల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ వచ్చేసి మనం ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తున్నాము. ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి ఒకసారి మీరు క్లీన్ చేయాలి దీన్ని. అండ్ 10,000 కిలోమీటర్స్కి కంప్లీట్గా ఎయిర్ ఫిల్టర్ అనేది రీప్లేస్ చేయాలి. ఇక్కడ మేము దీంట్లో బ్రేక్ ఆయిల్ చేంజ్ చేస్తున్నాము. బ్రేక్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్ రీప్లేస్మెంట్ ప్రాసెస్. క్యాబిన్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ కూడా అంటాము, క్యాబిన్ ఫిల్టర్ కూడా అంటాము. ఇది ఏంటంటే ఒకటి యారో మార్క్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే అప్ డౌన్ పొజిషన్ చూసుకొని వేయాలి ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ వేసేటప్పుడు. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ లేదంటే ఏసీ ఫిల్టరు లేదంటే తొందరగా స్టక్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి బ్యాటరీ టర్మినల్స్ క్లీన్ చేసుకుంటున్నాడు. ఇది వచ్చేసి వైపర్ వాటర్, షాంపూ వాటర్ ఫిల్ చేస్తున్నారు. వైపర్కి ఏదైతే వాటర్ వస్తుందో దాంట్లో షాంపూ వాటర్ ఫిల్ చేస్తున్నారు. ఒకటి విండ్షీల్డ్ వాష్ క్లీనర్ ఉంటుంది, అది యాడ్ చేసి దాని తర్వాత నార్మల్ షాంపూ వాటర్ గ్రీస్లాగా ఫిల్ చేస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి టెక్నికల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ వాషింగ్ అండ్ వీల్ అలైన్మెంట్కి వెళ్తుంది. Side though. సో మన గ్యారేజ్ వచ్చేసి కుకట్పల్లి ఫారం మాల్ బ్యాక్ సైడ్ లో ఉంది, గోపాల్ నగర్ ఏరియా వస్తుంది. సో ఎలాంటి రిపేర్స్ కైనా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నంబర్ ని కాంటాక్ట్ చేసి మీరు విజిట్ అవ్వచ్చు. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసము స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.